అందరికీ నమస్కారం అండి. ఇదివరకు అనేవారండి, వయసులో ఉన్నప్పుడు సంపాదన, వయసులో పుట్టిన పిల్లల అవసరాలకు అవుతారు అని ఒక సామెత ఉండేదండి. పెద్దవాళ్ళు బాగా చెప్పేవారు. మా అమ్మ మేనత్త ఉండేది, ఆవిడ ఎక్కువ ఈ మాట చెప్పేది. వయసులో ఉన్నప్పుడు పుట్టారనుకోండి, పిల్లలు తొందరగా పెద్దోళ్ళు అయిపోయి చక్కగా వీళ్ళకి కష్టపడి తెచ్చి ఇస్తారు అని. అది పూర్వ రోజులండి, ఇప్పుడు రోజులు తెచ్చిస్తారన్న మాట ఆశే పెట్టుకోకూడదు అనుకోండి. ఆ సామెత పెద్దోళ్ళు భావాలో మాట చెప్తున్నాను నేను. అలాగే వయసులో ఉన్నప్పుడు సంపాదన అంటే ఏ సంపాదన సంపాదించుకున్నా వయసులో ఉన్నప్పుడు కొంచెం బింకంగా ఉన్నప్పుడు మనం 4 పనులు చేయగలుగుతాం. ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి, ఉద్యోగం చేసి ఏదో చేసుకుని చేస్తారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు రకరకాల పిండి వంటలు అమ్ముకోవటం, పచ్చళ్ళు అమ్ముకోవటం, టైలరింగ్ చేసుకోవటం, ఇంకా రకరకాలు చేస్తున్నారు వ్యాపారాలు. ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా ఆన్లైన్ బిజినెస్లు కూడా చేసుకుంటున్నారు. తప్పు లేదండి, కష్టపడటంలో తప్పే ఉంది. మన పని మనం చేసుకుంటున్నాం. అలాగే ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఏమన్నా అవసరాలు ఉంటే అది మనుషులు పెట్టుకోకుండా చిన్న చిన్నవి ఉంటే చేసేసుకునేవారు. డబ్బున్న వాళ్ళు అయితే 4 మనుషులు పెట్టి చేయించుకుంటారు. డబ్బు లేని వాళ్ళ మాట నేను చెప్తానండి. ఎప్పుడు కూడా మధ్యతరగతి దిగుతరగతి వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. అలాగే ఏదైనా ఒకవేళ ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, 4 మూరలు పువ్వులు కొనుక్కుని పెట్టుకుని చేసేవారు. ఇప్పుడు బజార్కి వెళ్ళి పువ్వులు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు కాళ్ళు బిజీ అయిపోతున్నారు. అదే మనం దొడ్లో 4 మొక్కలు పెంచుకున్నాం అనుకోండి, 4 మల్లెంట్లు, 4 కనకాంబరాలు వేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు పువ్వులు పోతున్నాయి ఇప్పుడు కదండి. ఒక మూర పువ్వులు కట్టుకుని మన పువ్వులు మనం పెట్టుకుని ఆనందించవచ్చు. ఏమంటారు చెప్పండి? పళ్ళు మొక్కలు, కూరగాయలు, అలాగే ఆకుకూరలు, రకరకాల ఆకుకూరలు అన్నీ కూడా ఒక టబ్బల్లో పెట్టుకుని చిన్న ప్లేస్ ఉన్నా సరే పెట్టుకుని వండుకోవచ్చు. అలాగే ములగాకు ఉంది, నిత్యం దాన్ని వాడుకునే విధానంగా వాడుకోవచ్చు. తెలగపిండిలు వేసుకోవచ్చు, మామూలుగా పచ్చళ్ళు చేసుకోవచ్చు, పొడి చేసుకోవచ్చు, కారపొడిలా చేసుకోవచ్చు, పప్పుల్లో వేసుకోవచ్చు. మనకు ఆరోగ్యం కూడా ఇస్తుంది. అంటే ఇంట్లో ఆడవాళ్ళు చేసే ఉపయోగపడే పనుల గురించి చెప్తున్నానండి. ఆకుకూరలు అంటే దాని గురించి అంటున్నాను. అలాగే మన ఇంటిని ఆహ్లాదంగా తీర్చిదిద్దుకోవాలన్నా మన చేతుల్లో ఉంటుంది. ఇటువంటి వాటి మీద మనసు పెట్టాలి తప్ప ఇతరితర వాటి మీద పెట్టకూడదు. సంసారాన్ని చక్కబెట్టుకోవటానికి ఏ రకం అయితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన పెట్టుకుని మనం ఏ రకంగా అభివృద్ధి చెందుతాం, ఏ రకంగా మన ఇంటిని చక్కదిద్దుకోగలుగుతాం, పిల్లల్ని పెంచగలుగుతాం, ఇలా ఆలోచించి ఎప్పుడు కూడా ఏది ఉంటే ఏది చేస్తే బాగుంటుంది, పిల్లలకి ఎలా ఉపయోగపడుతుందని. చిరుతిళ్ళు ఉంటాయనుకోండి, 2-3 రకాలు చేసేసి చిన్న చిన్న డబ్బాల్లో పెడితే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే పెట్టుకోవచ్చు కదండి. అది బజార్ మీద కొనుక్కోక్కర్లేకుండా మంచి నూనె పెట్టుకుని మనం ఇంట్లో వండుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయం కదా. దానికోసం నేను చెప్తున్నానండి. ఇప్పుడు నేను వాటి గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే రేపు గురించి ఉండాలండి. ఈ రోజుది కాదు, రేపు ఎలాగా అది ఆలోచించుకోవాలి. ఈ రోజు ఉన్నది ఈరోజు తినేస్తాం, రేపు గురించి ఆలోచించకపోతే భవిష్యత్తు శూన్యం అయిపోద్ది కదా. ఏమంటారు చెప్పండి?